మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మాస్ ర్యాంపేజ్ సీన్స్ ఉంటే ఎట్ట ఉంటుందో తెలుసా? పుష్పరాజ్ గారి క్యారెక్టర్కి మాత్రమే కాకుండా యాక్ట్ చేసిన వాళ్ళంతా చించి అవతలేస్తే ఎట్టుంటుందో తెలుసా? దినమా బీజియం కొడతా ఉంటే గుండెల్లో గిత్తలు దున్నేస్తున్నట్టుంటే ఎట్టుంటుందో తెలుసా? పుష్పగాడు కొడుతుంటే ఎయ్ రసం ఎయ్ అనిపిస్తే అదే ట్రాన్స్లో ఉండిపోతే ఆ ఫీలింగ్ తెలుసా? అట్టుండది పుష్ప 2 సినిమా. సో ఊపిరి పీల్చుకునే టైం కూడా ఇవ్వలేదు సుక్కు బ్రో. దంచుడే దంచుడు. పుష్ప ఎంట్రన్స్తో మొదలుపెట్టి క్లైమాక్స్ దాకా గ్యాప్ లేదు. మీ మనీకి పర్ఫెక్ట్ వర్తీ మూవీ, డౌట్ లేదంతే. ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, పుష్పరాజ్ యాక్టింగ్ గురించి మాట్లాడుకుందాం. యాక్టింగ్ మీకు పుష్పలో నచ్చితే పుష్ప 2లో డౌట్ లేదు, చొక్కాలు చిరిగిపోతాయి ఖచ్చితంగా, గ్యారంటీడ్. శ్రీవల్లి దగ్గర నుంచి చూడలేకపోయాం, అది మాత్రం 100% ఒప్పుకోవాల్సిందే. బట్ జాతర ఫైట్ అయ్యాక ఒక ఫుల్ రేంజ్ ఎమోషన్ సీన్లో దద్దరిల్లించింది యాక్టింగ్. ఈ మధ్య వస్తున్న మూవీస్లో బాగా కనిపిస్తుంది ఏంటంటే యాంటగనిస్ట్, అదే మన విలన్స్ని పెద్దగా హైలైట్ చేయట్లేదు. సో టఫ్ ఫైట్ లేకుండా హీరో గెలిస్తే కిక్ ఎక్కడ ఉంటుంది? కానీ ఈ పాయింట్ని సుకుమార్ గారు బాగా సీరియస్గా తీసుకున్నారు. పుష్ప తిక్కకి తగినట్టు తిక్క అమ్మ మొగుళ్ళ షికావత్ చేసిన పర్ఫార్మెన్స్కి మైండ్ పోవడం గ్యారంటీ. అలాగని సీన్స్ ఏమైనా రొటీన్గా ఉన్నాయంటే నో, లేదు. దెబ్బ మీద దెబ్బ, ఒకరి మీద ఒకరు నువ్వా నేనా అన్నట్టు తలపడతారు. సుకుమార్ గారు ఈ మూవీని మాస్గానే తీశారు, బట్ తన స్టైల్లో చాలా డీప్ థాట్ ప్రాసెస్ని ఇంబెడ్ కూడా చేశారు. ఏదో మాస్ మూవీకి వెళ్ళామంటే అన్నట్టుగా ఉండదు. ఒక థ్రిల్లర్, హై ఆక్టైన్ డ్రామా, అక్కడక్కడ ఫ్యామిలీ అండ్ మిషన్ ఇంపాసిబుల్ రేంజ్లో మైండ్ బాగ్లింగ్ ట్విస్ట్లు ఉంటాయి. జాతర ఫైట్ గురించి ఆబ్వియస్గా మీరు ఖచ్చితంగా వింటారు, అందరూ మాట్లాడుకుంటారు. బట్ అక్కడ పుష్పరాజ్ చేసిన డ్యాన్స్ ఉంటుంది, థియేటర్లో మీకు పూనకాలు రావడం 100% గ్యారంటీ. అల్లు అర్జున్ కెరియర్ మొత్తాన్ని మిక్సీలో వేసి ఆ పైన హార్డ్ వర్క్ని టాపింగ్లో యాడ్ చేసి ఒక్క సీన్లో చూపిస్తే ఎట్లా ఉంటుందో అలా ఉంది ఈ సీన్. అండ్ నెక్స్ట్ సీన్స్ గురించి మాట్లాడితే, స్టేషన్లో డబ్బులు ఇచ్చి పోలీసుల్ని కొనే సీన్ చూసి ఏంటి ఇంత ఓవర్గా పెట్టారనుకున్నా. బట్ నో నో నో, పుష్ప ఎంత పెద్దోడయ్యాడు అని ప్రతి సీన్లో అలాగే క్లియర్గా పోర్ట్రే చేసి పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేశారు సుకుమార్ గారు. పుష్ప యాటిట్యూడ్ ఎక్కడ డైల్యూట్ కాకుండా సీఎంతో ఫోటో సీన్ అని, టెంపో టు చాపర్ సీన్, కార్ సైడ్ మిర్రర్ అండ్ సారీ సీన్, అసలు గ్యాప్ లేకుండా దంచి పడేశారు. విలన్ పిచ్చిని టోటల్గా బ్యాలెన్స్ చేసేలా లారీ షాట్ గన్ సీన్, బ్రిడ్జ్ భయం సీన్, పొలిటికల్ లీడర్స్ గురించి కరెక్ట్గా దిగేలా స్టేషన్ నేకెడ్ సీన్, సోఫా మనీ సీన్, ఇలా ప్రతి రిలేషన్కి, ప్రతి క్యారెక్టర్కి, ప్రతి ఎమోషన్కి 100% న్యాయం జరిగింది. ప్రీ క్లైమాక్స్లో వచ్చే ఫైట్ కూడా కావాల్సినంత యాంగర్ అండ్ ఫ్రస్ట్రేషన్ని పుష్ప కంటే ఎక్కువగా మనలో బిల్డ్ చేసి ఒక్కసారిగా ఆకలితో ఉన్న పులిని గొర్రెల మీద వదిలితే ఎలా ఉంటుందో అట్లా ఉండేలా ప్లాన్ చేశారు సీన్. రైట్ టు ద పాయింట్ కనెక్ట్ అవుతాం. అండ్ యాజ్ యూజువల్గా ఎవ్వరూ ఊహించని ఒక చిన్న నాటీ ట్విస్ట్తో మూవీని నీట్గా ఎండ్ చేశారు. పుష్ప 3 కార్డ్ వేశారు. నేను చెప్పేది ఏంటంటే మూవీ రేట్లు పెంచారు, సో నా బడ్జెట్కి డజంట్ మేక్ సెన్స్ అంటే పిచ్చ లైట్. బట్ కొన్ని డేస్ అయ్యాక అయినా మిస్ అవ్వకుండా థియేటర్లో చూడాల్సిన సినిమా పుష్ప 2 సినిమా. థియేటర్ ఎక్స్పీరియన్స్ మిస్ అయితే మీరేం కోల్పోయారో తెలిసాక చాలా బాధపడతారు. సో అక్కడక్కడ కొంచెం ల్యాగ్ అండ్ కొంచెం ప్రెడిక్టబుల్, ఎ లిటిల్ అన్నెసెసరీ క్రింజ్ రొమాన్స్ సీన్స్ ఉన్నాయి. కానీ పర్ఫెక్ట్ బ్లెండ్ ఆఫ్ యాక్షన్, ఎలివేషన్, ఫన్, ఎమోషన్, థ్రిల్లింగ్ అండ్ స్పైన్ చిల్లింగ్ సీన్స్తో తీసిన పుష్ప 2 మూవీకి నేను ట్రెమెండస్ హిట్ రివ్యూ ఇస్తున్నా. నా పేరు ఆరెంజ్ పోటర్, మన ఛానల్లో దొరుకుతుంది టన్నుల కొద్ది మ్యాటర్. సో ఈ రివ్యూ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. గో అండ్ ఎంజాయ్ ద పుష్ప మూవీ. థ్యాంక్ యూ. అమీగోస్.